దేవుని వాక్యాన్ని విందాం. దైవజుడైన ఎలీషా కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఏలియా తర్వాత ఎలీషా ఘనమైన పరిచర్య చేశాడు. ఏలియా తర్వాత ఎలీషా చేసిన పరిచర్యలో అనేక గొప్ప కార్యాలు, అద్భుతాలు దేవుడు ఎలీషా ద్వారా జరిగించుకుంటూ వచ్చాడు. ఎలీషా షూనేము అనే ప్రాంతానికి తరచుగా వెళ్ళేవాడు తన పరిచర్య కొరకు. అలాగున షూనేము అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఎలీషాను బలవంతముగా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి పాస్టర్ గారు అని అతన్ని బలవంతం చేసి ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళినప్పుడు ఎలీషా కూడా వెళ్ళి ఆ ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించి భోజనం చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాడు. అలా తరచుగా జరుగుతూ ఉండేది. అలా తరచుగా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా, ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడల్లా ఎలీషా ఆ ఇంటికి వెళ్ళేవాడు, ఆ కూటాన్ని చూసుకునేవాడు, ఆ ఇంట్లో ప్రార్థన చేసి వచ్చేవాడు. ఒకరోజు ఆ షూనేమీరాలు, ఆ గనురాలైన స్త్రీ తన భర్తతో ఇలాగ చెప్పింది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు అని నేను ఎరుగుదును. కాబట్టి అతడు విశ్రాంతి తీసుకోవడానికి మేడపైన ఒక గదిని కట్టించి అక్కడ ఒక బల్లపీట ఉంచి ఒక దీపాన్ని పెట్టి ఒక మంచం ఉంచి అతనికి విడిది కొరకు, అతడు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడం కోసం ఒకటి ఏర్పాటు చేద్దాం అని ఈ షూనేమీరాలు తన భర్తతో చెప్పినప్పుడు అతడు కూడా ఒప్పుకొని ఎలీషాకు పైన ఒక రూమ్ కట్టించి అక్కడ అతడు విశ్రాంతి తీసుకోవడానికి కావలసినవన్నీ వస్తువులను అక్కడ పెట్టారు. ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడల్లా, ఆ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడల్లా ఎలీషా అనే దైవజనుడు షూనేమీరాల ఇంటికి వెళ్ళిపోయేవాడు, వారి కొరకు ప్రార్థించేవాడు, పైన రెస్ట్ తీసుకొని తిరిగి అతడు పరిచయం ముగించుకొని వెళ్ళిపోయేవాడు. కొంతకాలానికి ఎలీషాకు డౌట్ వచ్చి తన శిష్యుడైన గెహాజీని పిలిచాడు. ఏంటి ఈ స్త్రీ మన పట్ల ఇంత శ్రద్ధాభక్తి కలిగి ఉంది, వీరికి ఏమైనా అవసరమా, ఏమైనా నేను చేయాల్సి ఉందా ఈమెకి అని ఈ యొక్క ఎలీషా అడిగినప్పుడు ఆ స్త్రీ సంతానం లేనిదని విషయాన్ని గెహాజీ చెబుతాడు. అప్పుడు ఎలీషా ప్రవచించి ఆమె కొరకు ప్రార్థించగా దేవుడు చక్కని కుమారుణ్ణి ఆ స్త్రీకి అనుగ్రహించాడు. ఆ కుమారుడు పెద్దవాడయ్యాడు. ఆ కుమారుడు పెద్దవాడైపోయి లేచి నడుస్తూ తండ్రితో కలిసి తల్లితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులైన తర్వాత ఆ కుమారుడు తండ్రితో కలిసి వారి పొలానికి వెళ్ళాడు. ఆ పొలానికి వెళ్ళినప్పుడు పొలానికి వెళ్ళిన ఈ కుమారుడు తండ్రి పని చేస్తుండగా, కోత కోసేవారు కోతను కోస్తుండగా అనుకోకుండా అకస్మాత్తుగా ఈ కుమారునికి తలనొప్పి వచ్చింది. వెంటనే షూనేమీరాలు భర్త ఆ కుమారుని తీసుకొని ఇంటికి పంపించాడు. ఇంటికి పంపించాక చూస్తే పరిస్థితి, కుమారుడు చనిపోయి ఉన్నాడు. అయితే ఆ గనురాలైన స్త్రీ పనివాడిని పిలిపించి ఒక గాడిదకు గంతలు కట్టమని చెప్పి కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి ఎలీషా అనే దైవం దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా ఆమె పరుగున వస్తూ ఉంటే గెహాజీ ముందుగా వెళ్ళాడు. అయ్యో ఆ స్త్రీ ఏంటో పరుగున వస్తూ ఉంది, ఆమె క్షేమమా, ఆమె భర్త క్షేమమా, ఆమె కుమారుడు క్షేమాన్ని అడుగుపో అని గెహాజీని పంపిస్తాడు. క్షేమమే అని ఆ స్త్రీ గెహాజీకి చెప్పి వెంటనే కర్మేలు పర్వతం మీద ఉన్న ఎలీషా దైవజనుడి దగ్గరికి ఆ స్త్రీ వస్తుంది. వచ్చి దైవజనుని పాదాల మీద పడ్డప్పుడు గెహాజీ వచ్చి ఆ స్త్రీని, అమ్మా నువ్వు పక్కకు జరుగు, అలా దైవజనుని పాదాల మీద పడకు అని ఆమెను పక్కకు త్రోసివేస్తూ ఉంటే ఎలీషా ఒక మాట అంటాడు. ఆమె హృదయం చాలా వ్యాకులముతో ఉంది. ఆమె హృదయంలో నాకు చాలా వేదన కనిపిస్తుంది, చాలా బాధ కనిపిస్తుంది. అయితే దేవుడు ఈ విషయం నాకు మరుగు చేశాడు. దేవుడు ఈ విషయం నాకు తెలియకుండా మరుగు చేశాడు. ఎలీషా గెహాజీతో చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు ఆమె జీవితంలో, ఆమె కుటుంబంలో ఏం జరగబోతుందో నాకు తెలియకుండా మరుగు చేశాను.
రాత్రి వాక్యం కొరకు నేను దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు నాకు చూపించిన మాట ఇది. ఎలీషాకున్న వరం ఏంటి? ఎలీషాకున్న వివేచన ఏంటి? దేవుడు ఎలీషాకి ఇచ్చిన వరం ఏంటంటే, ఏం జరగబోద్దో దేవుడు ఎలీషాకు చెప్పేవాడు. ఎలీషాకు వివేచన వరం ఉంది. ఎలీషాకు గొప్ప దైవజనుడు. ఏ విషయాన్నైనా ఎలీషాతో దేవుడు పంచుకునేవాడు, చెప్పేవాడు ఎలీషాకి. అంతటి రోషం పౌరుషం కలిగినటువంటి దైవజనుడు ఎలీషా. ఈ ఇంటికి వెళ్తున్నాడు. ఆ స్త్రీ కొరకు, ఆ కుటుంబం కొరకు, ఆ కుమారుని కొరకు, ఆ భర్త కొరకు, వారికి ఉన్న సమస్తం కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రాంతానికి ఆ మార్గం గుండా వెళ్ళిన ప్రతిసారి ప్రార్థించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అందరి గురించి మాట్లాడిన దేవుడు, అందరి గురించి చెప్పిన దేవుడు, ఎవరి కొరకు ప్రార్థించినా వారి గురించిన విషయాలు తెలియపరుస్తున్న దేవుడు ఈ షూనేమిరాల విషయమే ప్రార్థించగా దేవుడు తెలియకుండా మరుగు చేసెను. ఎందుకు దేవుడు మరుగు చేశాడు అనే ప్రశ్నతో నేను ఆ ప్రసంగాన్ని లేదా రాత్రి ఆ వాక్యాన్ని ధ్యానం చేశాను. దేవుడు ఎలాంటి వాడంటే, మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాము ఉండగా, గుడారం వెలపట ఎండ వేళ్ళలో కూర్చొని ఉండగా దేవుడు వచ్చి అబ్రహాము దగ్గర భోజనం చేసి అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచేదనా? నేను చేయబోయే కార్యము, నేను జరిగించబోయేది, నేను భవిష్యత్తులో చేయబోయేది నీ విషయమై, నీ కుటుంబ విషయమై, నీ బిడ్డల విషయమై నేను ఏమి చేయబోతున్నానో ఆ విషయమై, ఆ కార్యము అబ్రహాముకు తెలియకుండా దాస్తానా? నేనేమన్నా దాచను, అబ్రహాముకు తెలియపరుస్తాను. ఎప్పుడైతే అబ్రహాముకు ఆ విషయాన్ని దేవుడు తెలియపరిచాడో వెంటనే అబ్రహాము ప్రార్థించడం ప్రారంభించాడు. ఏ విషయం? సొదొమ గొమొర్రా పట్టణం గురించి దేవుడు ఏం చేయబోతున్నాడో, ఆ పట్టణాన్ని ఎలా కాల్చబోతున్నాడో, వారి మీదకి ఎలాంటి ఉగ్రత రాబోతుందో ముందే, ఆ పట్టణ ప్రజలు ఏ విధంగా అగ్నిలో కాలిపోబోతున్నారో ముందే అబ్రహాముకు తెలియపరిచినందున అబ్రహాము ఏం చేశాడంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏం జరగబోతుందో నీకు ముందే తెలిస్తే, ఏం చేయబోతున్నాడో ముందే తెలిస్తే, నీ జీవితంలో పలాని రోజు ఏం జరగబోతుందో నీకు ముందే తెలిస్తే నువ్వు ప్రార్థిస్తావు, నువ్వు జాగ్రత్త పడతావు, నువ్వు మొరపెడతావు. అందుకే కొన్నిసార్లు దేవుడు కలల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, కొన్నిసార్లు దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉంటాడు, కొన్నిసార్లు నీకు ప్రేరేపణ వస్తుంది. ఇలా జరగబోతుందని ఒక ప్రేరేపణ ప్రభు నీకు కలిగిస్తాడు. కొన్నిసార్లు యోసేపు కల ఇచ్చినట్లుగా నీకు కల ఇస్తాడు. అందుకే కొన్ని విచిత్రమైన కళలు వస్తాయి మనకు కూడా. వ్యర్థమైన కళలు కూడా ఉన్నాయి, కానీ దేవుడిచ్చే కళలు వేరే. కళ ద్వారానో, దర్శనం ద్వారానో, వాక్కు ద్వారానో, దైవజన్ ద్వారానో, వివేచన ద్వారానో నీకు ఒక విషయం ముందే తెలిస్తే నువ్వేం చేస్తావు అంటే జాగ్రత్త పడతావు, ప్రార్థన చేస్తావు, మొరపెడతావు. ఆ శోధ నుంచి తప్పించయ్యా, లేదా ఆ శోధను జయించగలిగే శక్తి నాకు ఇవ్వు, ఆ శ్రమ నుంచి తప్పించు, లేదా ఆ శ్రమను జయించే కృప నాకు ఇవ్వు, ఆ శక్తిని, ఆ బలాన్ని ఇవ్వు అని ప్రార్థన చేస్తావు. అబ్రహాముకు చెప్పిన దేవుడు, అబ్రహాముకు తెలియజేసిన దేవుడు, అబ్రహాముకు జరగబోయే కార్యం గురించి మాట్లాడిన దేవుడు, ఏం జరగబోతుందో ముందే తెలియచెప్పిన దేవుడు ఎలీషా దగ్గరికి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఆ గనురాలైనటువంటి షూనేమీరాలు పట్టణానికి, షూనేము పట్టణం చెందిన ఆ స్త్రీ విషయమై చెప్పలేదు. మరుగు చేసేను. అసలు దేవుడు ఎవరికి తన విషయాలను బయలుపరుస్తాడు?
దేవుడు ఎవరికి తన విషయాలను బయలుపరుస్తాడు? జరగబోయే సంగతులు నీ గురించి, నీ కుటుంబం గురించి దేవుడు ఎప్పుడు బయలుపరుస్తాడు? ఎప్పుడు చెబుతాడు? చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసి చెప్పండి అయ్యా అని అడుగుతాము సేవకుల్ని. ప్రార్థించి చెప్పండి అయ్యా. ఎందుకు దేవుడు సేవకునికే బయలుపరుస్తాడా? దేవుడు దైవజనుడికి మాత్రమే చెప్తాడా జరగబోయే కార్యం గురించి? మీకు చెప్పడా? మీకు చెప్పడా? మాట్లాడరేంటి? మీకు చెప్తాడా లేదా? సేవకులకే చెప్తారా? సేవకునికి కృప వేరే, అదే వదిలేద్దాం. సేవకునికి మాత్రమే చెబుతాడు అంటే వాక్య విరుద్ధం. నీ గురించి నాకు మాత్రమే చెబుతాడు దేవుడు అని నేను అన్నాను అనుకో, నేను అపవాదిని అని అర్థం. నీ గురించి నాకు కాదు, నీ గురించి నీకే చెప్పాలి దేవుడు. నా విషయం తర్వాత, మొదటగా నీకు చెప్పాలి, తర్వాత నాకు చెప్పాలి. అంతే తప్ప నీ గురించి ఎవరికి నీ గురించి నాకు ఈ కళ వచ్చిందయ్యా అన్నావు అనుకో, ఎందుకు? ఆయనకు రాదా కళ? నీకెందుకు వచ్చింది? అదేంటో దేవుడు నా గురించి అందరితో మాట్లాడతాడు, నాతో మాట్లాడు. నీ గురించి అందరి కళ్ళు వస్తే నీకు రావు. ఎందుకని? అసలు దేవుడు నీ గురించి బయలుపరచాలి, నీ గురించి నీకే చెప్పాలి. యోసేపు గురించి దేవుడు యాకోబుకు కలివలే. అర్థమైందా? యోసేపు గురించి దేవుడు యాకోబుకు కలివలేదు. యోసేపు గురించి దేవుడు వారి అన్నదమ్ములకు కలివలేదు. ఎవరికిచ్చాడు? అమ్మా ఎవరికట? యోసేపుకే ఇచ్చాడు. అదేంటి మరి నీ గురించి వేరే వాళ్ళకి కలిస్తున్నాడు దేవుడు? మన భక్తి ఎక్కడో ట్రాక్ తప్పింది అని అర్థం. దర్శనాలు నీకు రావద్దా? అంత్యకాలమున ప్రజలందరిపైన దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు యవనులు ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు, వృద్ధులు. లేఖనం ఉందిగా, దర్శనాలు మీరు చూస్తారుగా, ప్రవచన వరం మీకు ఉంటుందిగా, ప్రవచిస్తారని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా. నిన్ను గురించి దర్శనం నీకు కలగాలి, నిన్ను గురించి కళ నీకు రావాలి, నిన్ను గురించి ఆలోచన ప్రేరేపణ నీకు దేవుడు ఇవ్వాలి. బైబిల్ ఇలా రాసి ఉంది, ఆయన యందలి, దేవుని యందలి భయము కలిగిన వానికి ఆయన మర్మములను బయలుపరచును అని. కీర్తన 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. యెహోవా యందలి భయము భక్తి కలిగిన వారికి ఆయన మర్మములను తెలుపును. దేవుని యందలి భయము భక్తి నువ్వు కలిగి ఉంటే ఆయన నీకు మర్మాలు తెలియపరుస్తాడు. ప్రార్థన చేస్తే కాదు, ఇదిగో నాలాగా వాక్యాన్ని బోధిస్తే కాదు, ఇక్కడ గార్డు నిలబెట్టినా కూడా వాక్యాన్ని మీకు ప్రకటిస్తా. లేదా ఆరాధన చేసి ప్రార్థన చేసి పరిచర్య చేస్తే పాడితే మర్మాలు బయలుపరచబడవు, కేకలు వేస్తే మర్మాలు బయలుపరచబడవు, లేక అన్య భాషలు మాట్లాడితే మర్మాలు బయలుపరచబడవు. నీకు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు,
ఆయన సన్నిధి అంటే భయము భక్తి నీకు లేదు, నిర్లక్ష్యంగా ఉన్నావు. నిన్ను గురించి దేవుడు నీకు ఎట్లా చెప్తాడు? నిన్ను గురించి నేను ప్రార్థన చేసినా నాకెలా చెబుతాడు? ఆయన యందు ఎవరు భయభక్తి కలిగి ఉంటారో, ఆయన యందలి ఎవరు భయభక్తి కలిగి ఉంటారో వారికి ఆయన మర్మములను తెలుపుతాడు. అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి గొర్రెల వల్లే తలకాయ ఉంచుకొని తల మీద చేపెట్టుకోవాల్సిన పని లేదు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి సేవకుల దగ్గరికి వెళ్ళి గొర్రె వల్లే తల ఉంచుకొని తల మీద చేపెట్టుకొని నా కోసం ప్రార్థించే అని చెప్పేటువంటి కొంచెము భక్తి. నీ గురించి దేవుడు నీకు చెప్పాలి. నీ గురించి దేవుడు నీతో మాట్లాడాలి. నువ్వు వీళ్ళ మీద వాళ్ళ మీద వీరి మీద వారి మీద టీవీలో వచ్చేటువంటి పాస్టర్ మీద నువ్వు డిపెండ్ అవ్వద్దు, ఆధారపడొద్దు. అరే సర్వశక్తి కలిగిన దేవునితో నీ కనెక్షన్ ఉన్న తర్వాత మళ్ళీ మీడియేటర్ ఎందుకండి మీకు? నా మాట అర్థమవుతుందా? దేవుడు మీతో మాట్లాడుతాడు, దేవుడు మీకు దర్శనమిస్తాడు, దేవుడు మీకు కల ఇస్తాడు, దేవుడు మీ గురించి మీకు బయలుపరుస్తాడు. మీకేం జరగబోతుందో దేవుడు మీకు చెబుతాడు. ఆయన యందలి భయము భక్తి కలిగి నీ ఉంటే. అబ్రాముకు చెప్పాడు దేవుడు, ఎందుకంటే అబ్రాము యెహోవాకు భయపడువాడు. దేవుడు ఎలీషాకు అనేకుల గురించి చెప్పాడు, కానీ ఈ షూనేమిరాల గురించి చెప్పలేదట. మరుగు చేసెను అనుంది బైబిల్లో. అంటే అర్థం ఏంటి? దాచిపెట్టాడు. చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, ఏం జరగబోతుందో దేవునికి తెలుసు. ఎలీషాకు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, కానీ ఎలీషాకు తెలియకుండా దేవుడు ఆ స్త్రీ విషయమై, ఆ కుటుంబ విషయమై, ఆ కుమారుని విషయమై దేవుడు ఏమీ బయలుపరచకుండా దాన్ని దాచిపెట్టాను. ఆ దాచిపెట్టిన కారణాన సడన్గా అకస్మాత్తుగా రోగమే రాకుండా, హాస్పిటల్కే వెళ్ళకుండా అకస్మాత్తుగా మరణం వచ్చింది ఆ ఇంట్లో. అకస్మాత్తుగా కుమారుడు చనిపోయాడు. అకస్మాత్తుగా ఊహించని పరిణామం జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే వాడు చనిపోతాడని. తల్లి ఊహించలేదు, తండ్రి ఊహించలేదు, ఎవరు పనివారు ఊహించలేదు. ఊహించని విధంగా అకస్మాత్తుగా ఆ దుఃఖకరమైన సంఘటన జరిగేను. దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఊహించని విధంగా కొన్ని క్రియలు, కొన్ని శ్రమలు నీ జీవితంలోనికి ఆహ్వానిస్తాడు. నా మాట అర్థమైందా? కనీసం ముందు ఏమంటారు, ముందే కాస్త సూచన ఇవ్వడు. అసలు నువ్వు ఊహించవు, ఇలా జరుగుద్దా అని ఎక్స్పెక్ట్ చేయవు. దేవుడు షూనేమీరాల కుటుంబ విషయంలో దేవుడు చేసిన విషయం ఏంటంటే, సేవకుని తెలియకుండా, భర్తకు తెలియకుండా, గనురాలైన స్త్రీకి తెలియకుండా, పనివారికి తెలియకుండా, ఎవ్వరికి తెలియకుండా ఒక ఊహించని దుఃఖకరమైన సంఘటన ఆ కుటుంబాల్లోనికి దేవుడు ఆహ్వానించెను. అసలు నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయవు ఆ కంపెనీ నుంచి బయటకు వస్తావని. జరిగిపోయింది. అసలు నువ్వు ఊహించవు ఆ వ్యక్తి నీకు ఇంత ద్రోహం చేస్తాడని. చాలా నమ్మకస్తుడు అనుకున్నావు, అంటావు కదా. అస్సలు నమ్మలేదండి ఆ వ్యక్తి ఇలా. అవునా? ఏంటి అలా చూస్తున్నారు? నిజమా కాదా? అసలు వాడు ఇలా మాట్లాడతాడని నేనే షాక్ అయినా. ఎవరు? నేను కాదు, మీరు. అసలు ఇలా చేస్తాడని, ఆమె ఇలా మాట్లాడుద్దని, అది ఇలా జరుగుద్దని
అతనికి సడన్గా హార్ట్ అటాక్ చచ్చిపోతాడని అస్సలు నేను ఊహించలేదండి. ఇంకా నా అరువులు బ్రతుకులు అనుకున్నా. అవునా? ఊహించని కార్యాలు, ఊహించని సడన్ షాకులు కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలోనికి ఆహ్వానిస్తాడు. షూనేమీరాల కుటుంబంలోని కూడా దేవుడు ఆ మరణము అనేటువంటి ఆ ఆ దుఃఖకరమైన సంఘటనను ఆ కుటుంబంలోనికి సడన్గా తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఇప్పుడు షూనేమీరాల యొక్క స్పందన దేవుడు చూడాలనుకున్నాడు. నా మాట అర్థమవుతుందా? ఎందుకు కలిగింది శోధన? ఎందుకు కలిగింది అవమానం? ఎందుకు వచ్చింది దుఃఖకరమైన సంఘటన, ఈ పరిస్థితి? నువ్వు ఎలా స్పందిస్తావు? మేడపైన గది కట్టించావు, బాగానే ఉంది, ఎందుకంటే నువ్వు బాగున్నావు గనక, చేతులు డబ్బులు ఉన్నాయి గనక. మంచం వేసావు, బల్లపీట వేసావు, దీపం పెట్టావు, పీట వేసావు, బాగానే ఉంది. సడన్గా నీ జీవితంలోనికి ఒక దుఃఖాన్ని, ఒక వేదనను, ఒక శ్రమను, ఒక శోధనను తీసుకొస్తే నువ్వు ఎలా స్పందిస్తావు? దేవుడు నీ యొద్ద నుంచి నువ్వు స్పందించే విధానాన్ని చూస్తావు. కొన్నిసార్లు సేవకునికి మరుగు చేస్తాడు, నీకు మరుగు చేస్తాడు, ఎవరికి అర్థం కాదు. ఇలా ఎందుకు జరిగిందో కూడా అర్థం కాదు. అకస్మాత్తుగా శ్రమ కలిగింది, అకస్మాత్తుగా మరణం వచ్చింది. ఆ మరణం వచ్చినప్పుడు, ఆ శ్రమ కలిగినప్పుడు, ఆ శ్రమల్లో, ఆ శోధనలో, ఆ సమస్యల్లో షూనేమీరాలు, భక్తి కలిగిన షూనేమీరాలు ఎలా స్పందించబోతుంది అని ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి మరణాన్ని ఇంట్లోకి ఆహ్వానించిన దేవుడు. అక్కడ మరణం చాలా పెద్దది. నీ జీవితంలోనికి మరణం రాలేదు, కానీ రకరకాల శ్రమలను దేవుడు తీసుకొచ్చాడు, అనారోగ్యాలను తీసుకొచ్చాడు. మీరు ఎలా స్పందించారు? మీ విశ్వాసం అప్పుడు ఎలా కనపరిచారు? సడన్గా నీ జీవితంలో శ్రమ కలుగుతుందా? దేవుడు నీ స్పందన చూస్తాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. సడన్గా నీ జీవితంలో ఒక శోధన వచ్చిందా, ఒక అవమానం కలిగిందా, నీవు ఎవరు నిందిస్తున్నావో దేవుడు చూస్తాడు. నీ ఎవరిపైన నింద వేస్తున్నావో చూస్తాడు. ఎవరిని సాకుగా చూపిస్తున్నావో చూస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, సేవకునికి మరుగు చేశాడు, కుటుంబానికి మరుగు చేశాడు, ఇంట్లోకి ఒక వేదన, దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు చనిపోయినప్పుడు భర్త ఏమో ఇంటికి పంపించి ఆయన చేతులు దులుపుకున్నాడు. చనిపోయిన ఏం చేస్తామరా అని పనివారు తీసుకువెళ్ళి ఇంట్లో పిల్లగాన్ని పడుకోబెట్టారు. అందరేమో ఏడుస్తూ ఉన్నారు, అందరేమో కన్నీరు కారుస్తూ ఉన్నారు, అందరూ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆ పిల్లగాని సమాధి చేయడానికి, ఆ కుమారుని సమాధి చేయడానికి. అందరిలో ఈ తల్లి అట కర్మేలు పర్వతం మీద ఉన్న ఆ దైవజనుని దగ్గరికి, కర్మేలు పర్వతం మీద ఉన్న ఆ దైవజనుని దగ్గరికి. కర్మేలు పర్వతం మీద చాలా మంది దైవజనులు ఉన్నారు, గెహాజీ లాంటి వాళ్ళు. కానీ కర్మేలు పర్వతం మీద ఉన్న ఆ దైవజను దగ్గరికి ఆమె వెళ్ళెను. శవాన్ని ఇంట్లో పడుకోబెట్టింది. పాస్టర్ గారికి పైన రూమ్ కట్టించింది కదా ఎలీషా గారికి. ఆ పాస్టర్ గారు పడుకున్న బెడ్ ఉంది కదా, ఆ బెడ్ మీద కుమారుని, ఆ శవాన్ని పడుకోబెట్టి ఆ దైవజను అయినటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఏమని? నా కొడుకు చనిపోయాడు, వచ్చి సమాధి కార్యక్రమం చెయ్యి అని కాదు. నా కొడుకు చనిపోయాడు, మీరు వచ్చి సమాధి కార్యక్రమం చేయండి, ఏర్పాట్లు చేయండి అని చెప్పడానికి, కబురు పెట్టడానికి వెళ్ళలేదు. సెల్ ఫోన్ లేవు కదా.
కబురు పెట్టనీకి వెళ్ళలేదు. ఆమె విశ్వాసము తొలగని ఆ దృఢమైన విశ్వాసము ఎలాగైనా ఈ శ్రమల్లో తన విశ్వాసాన్ని ఎలా కనపరిచింది? ఈ శ్రమల్లో తన విశ్వాసాన్ని ఏ విధంగా చూపెట్టింది? క్రియారూపకంగా. వారిని వీరిని వీళ్ళను వాళ్ళను నిందించకుండా, ఎవరి గురించో సాగ్గా చెప్పకుండా, ఈ శ్రమకాలంలో దేవుని కొరకు ఆ విశ్వాసాన్ని కనపరిచి అలా పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఆ దైవజనుడు ఎలీషా దగ్గరికి ఆ దైవజనుడు వచ్చాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి దైవజనుడు ఆ కుమారుని కొరకు ప్రార్థన చేయగా ఆ కుమారుడు తిరిగి లేచెను, బ్రతికెను. దైవజనుడు ప్రార్థన చేయగా కాక సునేమీరాలు విశ్వాసమును బట్టి. అందుకే చూడండి, నేను మీ ఇండ్లకు వచ్చి ప్రార్థన చేసి నా కార్యాలు జరుగుతాయా? జరగవు. ఎందుకు? నేను మీ ఇండ్లకు వచ్చి కార్యం చేసినా కార్యాలు జరుగుతున్నాయా? ప్రార్థన చేసినా కార్యాలు జరుగుతున్నాయా? నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి రాగానే కార్యం జరుగుతుందా? జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు చచ్చిపోయిన నీ స్థితిని తిరిగి బ్రతికిస్తాడు. నీ విశ్వాసము నిన్ను బాగు చేసెను అన్నాడు యేసు ప్రభువారు. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను అన్నాడు. నమ్మిక మాత్రం ఉంచుము అన్నాడు. నీ విశ్వాసము ఏం చేస్తుందంటే, శ్రమలను కనపరుస్తున్న విశ్వాసం ఏం చేస్తుందంటే, ఏదైతే చచ్చిపోయిందో నీ కుటుంబంలో, ఏదైతే చచ్చిపోయిందో ఆ చచ్చిపోయిన దాన్ని తిరిగి లేపబడుద్ది. శ్రమ ఎందుకు కలిగింది? నీ విశ్వాసమును కనపరచడానికి. శోధన ఎందుకు వచ్చింది? నీ విశ్వాసము పరీక్షించబడడానికి. అవమానం ఎందుకు కలిగింది? నీ విశ్వాసమును పరీక్షించడానికి. నీకున్నవన్నీ ఎందుకు పోయాయి? నీ విశ్వాసాన్ని కనపరచడానికి. నీకు అవమానం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దైవజనుని నిందిస్తున్నావు, దేవుణ్ణి నిందిస్తున్నావు, నీ పక్కవారిని నిందిస్తున్నావు. సో ప్రతి విషయం దేవుడు ఈ శ్రమను, ఈ శోధనను, ఈ అవమానాన్ని, ఈ నిందను మన జీవితంలోకి ఆహ్వానించాడంటే ఆ సమయంలో మన విశ్వాసాన్ని పరీక్షించి ఆ విశ్వాసం కనపరిచిన విధానం బట్టి తిరిగి దేవుడు లేపడానికి, తిరిగి దేవుడు బలపరచడానికి. అందుకే దేవుడు ఎలీషాకు ఆ సంగతిని మరుగు చేసెను. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. ఎందుకు మరుగు చేశాడట? చనిపోతాడు నీ కుమారుడు అని చెప్పకుండా ఎందుకు మరుగు చేశాడట? నీ స్పందన కావాలి దేవునికి. నీ స్పందన దేవునికి కావాలి. కొడుకైనా, కూతురైనా, పరిస్థితులైనా, అనారోగ్యమైన, వ్యాధి రుగ్మతలైన, శ్రమ శోధన ఏదైనా సరే నీ జీవితంలోనికి ఎందుకు వచ్చిందంటే ఆ సమయంలో నీ విశ్వాసాన్ని కనపరచడానికి. హల్లెలూయా. కనపరిచిన నీ విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడు. నువ్వు ఏ విశ్వాసాన్ని కనపరుస్తావో నీ విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడు. ఎలా? బ్రతికించి, బాగు చేసి, కొట్టివేసి, నిందను తొలగించి, కోల్పోయినవన్నీ ఇచ్చి నీ విశ్వాసాన్ని కనపరిస్తే నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీ చేతికి అప్పగించి. అందుకే నీ జీవితంలో ఏదన్నా జరగరాని సంఘటన సడన్గా అకస్మాత్తుగా జరిగిందనుకో, ఏం చేయాలి? ఎవరిని? దేవుణ్ణి, సేవకుణ్ణి, పక్క క్రైస్తవుణ్ణి నిందించుకోండి. ఏం చేయాలి? దేవుడు నాకు ఈ శ్రమను, ఈ శోధన నా కుటుంబంలోనికి ఆహ్వానించడాన్ని ఆ శ్రమ కాలంలో నీ విశ్వాసాన్ని కనపరచు. కర్మేలుకు ఎక్కువ. నేను కర్మేలు గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ కర్మేలుకి ఎక్కిపోయేనేమి. కర్మేలు
దేవుని అథారిటీ కలిగిన స్థలం. కర్మేలు దేవుని అధికారం, దేవుని కృప, దేవుని అగ్ని దిగొచ్చిన స్థలం. కర్మేలు అంటే మనం దేవుని అధికారం కిందికి వెళ్ళుట, దేవుని హస్తం కిందికి వెళ్ళుట, దేవుని చేతి క్రిందికి వెళ్ళుట. అంటే కుమారుడు చనిపోగానే ఈ స్త్రీ ఏం చేసిందంటే తన అధికారం, అంటే మనుషుల అధికారం కిందికి వెళ్ళక దేవుని అధికారం కిందికి వెళ్ళిందట. ఆ విశ్వాసం చూడండి, దేవుని హస్తం కిందికి వెళ్ళిందట. వెంటనే దేవుడు ఆ విశ్వాసాన్ని ఘనపరిచి తిరిగి ఆ కుమారుణ్ణి లేపెను. ఈ మధ్యాహ్న కాల సమయమైన దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో అకస్మాత్తుగా ఏది జరిగినా అది దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించి ఆ విశ్వాసం నిలిచి ఉంటే నీ విశ్వాసాన్ని ఘనపరచడానికి దేవుడు అది ఆహ్వానించాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల ఉంచి అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. పాస్టర్ క్లుప్తంగా ప్రార్థిస్తుండగా అందరూ కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ దేవుడా, కృప కలిగిన తండ్రి, అద్భుతమైనటువంటి గొప్ప దేవుడా, గనుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మీ నామమునకు హృదయపూర్వకమైన నమస్తుతి స్తోత్రము నాయన. 2026వ సంవత్సరము జనవరి మాసమంతా కాపాడి మరొక నూతన మాసాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మొదటి దినమున నీ సన్నిధిని గడపగలిగినటువంటి ధన్యత, గొప్ప కృప మీరు మాకు ఇచ్చారు నాయన. నీ విశేషమైన కృపలను ఈ మాసం అంతా అనుభవించడానికి మీరు చూపిన ప్రత్యేకమైనటువంటి నాయన అవకాశము కొరకు, ఈ దినము కొరకు, మాకు ఇవ్వబడినటువంటి నాయన ఈ సమయము కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేటి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు. పాటల ద్వారా, స్తుతుల ద్వారా ఘనత వహించారు నాయన. వాక్ పరిచర్య ద్వారా మీ దాసుల ముఖాంతరంగా మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువైన దేవా, శూనేము పట్టణములో ఉన్నటువంటి గనురాలైన స్త్రీ కనపరిచినటువంటి విశ్వాసపు చర్యను మీరు మా ముందుంచి మాతో మాట్లాడి ఉన్నారు నాయన. నీకు స్తుతి కలుగునుగాక. ఇదిగో నా తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఎంతో విశ్వాసాన్ని కనుపరిచింది నాయన. మరణము తన కళ్ళ ముందు ఉన్నా అయ్యా, తను నాయన లేక పుట్టినటువంటి కుమారుణ్ణి కోల్పోయినా అయ్యా, మనుషులు అనే మాటలను, జరిగినటువంటి ఆ పరిస్థితిని, కలిగినటువంటి శ్రమను ప్రభు ఆలోచించక వాటి వైపు చూసి అక్కడే నిలవబడిపోక యేసయ్యా కర్మేలు వైపుగా ప్రయాణం చేసింది నాయన. కర్మేలు ఎక్కడానికి సిద్ధపడింది ప్రవ్వా. విశ్వాసాన్ని కనుపరిచింది నాయన. దైవజనుని యొద్దకు వెళ్ళి నా తండ్రి తన గోడంతా వెళ్ళబుచ్చి అయ్యా నీ వైపు చూసింది తండ్రి. అయ్యా, తన విశ్వాసాన్ని నీవు పరీక్షించినప్పుడు తన విశ్వాసాన్ని కనుపరిచింది క్రియారూపకంగా, క్రియాపూర్వకంగా నాయన. క్రియల్లో, మాటలో కాదు, పెదవులతో కాదు తండ్రి, క్రియారూపకంగా తన విశ్వాసాన్ని కనపరిచి ఏదైతే తన జీవితంలో కోల్పోయిందో, ఏదైతే తను పోగొట్టుకుందో నాయన, తిరిగి దానిని సంపాదించుకోగలిగింది. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయమున నాయన నీ సన్నిధిలో ఉన్నటువంటి మా అందరితో మీరు మాట్లాడుతున్నారు తండ్రి. మా జీవితంలో కోల్పోయినవి కొన్ని ఉన్నాయి. మా జీవితంలో నాయన మరణ స్థితిలో ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి. మా జీవితంలో ప్రభువా నీకు స్తోత్రం, పొందుకోలేనటువంటివి కొన్ని ఉన్నాయి అయ్యా. అనుకోకుండా అకస్మాత్తుగా ఇలా జరుగుతుందని మేము ఊహించక మునిపే ప్రభువా అనుకోకుండా అవన్నీ సంభవించాయి నాయన. వాటిలో ఉన్నాము, కొట్టుమిట్టాడుతున్నాము ప్రభు. అయితే శ్రమ కాలమందు, కష్టకాలమందు అయ్యా, లేమి కాలమందు నాయన నాలుగు రకాలుగా అండుకుంటున్నప్పుడు నిన్ను నిందించేటువంటి వ్యక్తులుగా మేము ఉంటున్నాము నాయన. అయ్యా, నిన్ను నిందిస్తున్నాము, నీ శక్తిని శంకిస్తున్నాము తండ్రి. మా విషయంలో కార్యము చేయడానికి నీకేదో శక్తి లేదన్నట్లుగా నిన్ను చూస్తున్నాము ప్రభు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు. ఆనాడు పితరుల జీవితాల్లో నీవు ఘనమైనటువంటి కార్యాలు జరిగించిన దేవుడవు. నీలో మార్పు లేదు, నీ శక్తిలో మార్పు లేదు. అయితే మేము విశ్వాసాన్ని కనపరచలేకపోయాము గనుకే, మా విశ్వాసము క్రియారూపకంగా లేదు గనుకే నాయన, పెదవులతో మాత్రమే మా విశ్వాసాన్ని కనపరుస్తున్నాం, మాటల వరకే మా విశ్వాసాన్ని సరిపెడుతున్నాం గనుకే నాయన ఎన్నెన్నో కార్యాలు నాయన మా జీవితంలో చనిపోయాయి. ఎన్నెన్నో ప్రభు అవసరతలు మేము పొందుకోలేకుండా ఉన్నాం అయ్యా.
అవన్నీ తిరిగి నాయన మాలో జీవింపబడినట్లుగా ఇదిగో ఇది మొదలుకొని నాయన గనురాలు కనుపరిచిన విశ్వాసమును మేము కనపరచడానికి కర్మేలు వైపు ఉన్నత శిఖరము వైపు ఎక్కగలిగినటువంటి అయ్యా బలాన్ని మాకు దయచేయమని, అట్టి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ నీవు దర్శించే స్థలం వైపు రావడానికి నాయన, నీవు నిలిచి ఉన్న స్థలము వైపు రావడానికి తండ్రి, అది పర్వతము తండ్రి, ఎత్తైనటువంటిది, బాధలో ఉంది, వేదనలో ఉంది, అయినా అయ్యా నిన్ను చేరుకోగలిగింది ఎంత దృఢమైన విశ్వాసము నాయన. అట్టి విశ్వాసము నాకు దయచేయండి, మాకు దయచేయండి. పరిస్థితుల వైపు చూడక, మనుషుల వైపు చూడక, ప్రతి వారిని నిందించక నాయన, అయ్యా నీ శక్తి కలిగిన నామాన్ని విశ్వసించి నీవు నా తండ్రి ఉన్నటువంటి స్థలాన్ని సందర్శించి నీ కార్యములను పొందుకోగలిగినటువంటి విశ్వాసపు చర్య మాలో ఉంచుమని వేడుకుంటున్నాం. మేము విశ్వాసాన్ని కనపరిస్తే మమ్మను నీవు ఘనపరుస్తానంటున్నావు నాయన. మేము విశ్వాసాన్ని కనపరచలేకపోతే ఏ విధమైన ఘనతను, హెచ్చింపును మేము పొందుకోలేము నాయన. అయ్యా నీ ఎదుట మేము విశ్వాసాన్ని కనపరిచి అనేకమైన విషయాల్లో జీవించి ఫలభరితంగా ఉండి మీ ద్వారాగా హెచ్చింపబడ్డానికి, గణపరచబడ్డానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ మాటలు మా వినికిడిలో దీవించు నాయన, మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. అనేక సార్లు అనుకున్నాం ప్రభువా, బాధపడ్డాం, ఆ బాధలోనే ప్రభువా దినములు వెళ్ళబుచ్చుతున్నాము. విశ్వాసాన్ని కనుపరిచి ఘనమైన కార్యములను పొందుకోగలిగినటువంటి కృప దయచేయి నాయన. విశ్వాసపు చర్యను కనపరిచి నాయన నీ ఎదుట నా తండ్రి నిలవబడగలిగిన విశ్వాసమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ మధ్యాహ్నం మాతో మాట్లాడారు, ఇదిగో మేము ప్రార్థిస్తున్నాము నాయన, విశ్వాసమును కలిగినటువంటి వారిగా మేము ఉండాలి. విశ్వాసము లేకుండా ఏది సాధించలేము నాయన. ప్రభు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమా? నీవు చేస్తామన్న నమ్మకం, మేము పొందుకుంటామన్న నమ్మకం, అట్టి విశ్వాసం మాలో లేకుండగా నా తండ్రి మేము ఏ కార్యాన్ని పొందలేము గనుక నాయన, విశ్వాసమును కలిగి నేను గణపరచగలిగిన కృప మాకు దయచేయమని, వాక్కులో స్థిరపరచుమని, వాక్యములోని దీవెనను మేము అనుభవించుటకు సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడారు. ప్రతి వారి పరిస్థితిని నీవు బాగుగా చూసి ఉన్నావు నాయన. ప్రతి హృదయాన్ని నీవు పరిశోధించే దేవుడవు అయ్యా. నీవు పరీక్షించినప్పుడు, నీవు పరిశోధించినప్పుడు నా తండ్రి మేము స్పందించి మీకు ఇష్టముగా మా విశ్వాసాన్ని కనుపరిచే విధంగా, నీ హృదయాన్ని మలిపే విధంగా ప్రభా మా స్పందన ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. తండ్రి నీకు వందనాలు. ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. కృపచేత కప్పండి, కృపకు అప్పగిస్తున్నాం. దీవించి బలపరచండి అయ్యా. నీకు వందనాలు. నీ రాకడ పర్యాంతరం వరకు నమ్మకస్తులుగా విశ్వాసంలో స్థిరపరచమని వేడుకుంటున్నాం. ఆరోగ్యపరచండి, ఆశీర్వదించండి, దీవెనాభివృద్ధిని కలిగించండి. అన్ని రకాలుగా ప్రభా ఉన్నత ఉపదేశంలో నాటారు తండ్రి. నీకు వందనాలు నాయన. ఆది అపోస్తులు ఉపదేశించిన ఉపదేశం అనునిత్యం మాకు మీరు వెలువరుస్తున్నారు. ఉపదేశమును విడిచి వెళ్ళకుండానట్లు, ఉపదేశం నుండి తొలగిపోకుండానట్లు అయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని ప్రతినిత్యము నీ వాక్కు ద్వారా బలపరుస్తూ అంటుకడుతూ ఉన్నారు. అందుకొరకు మీకు మహిమను తెలియజేస్తూ ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదములు మాకు కుమ్మరించమని, మీ సన్నిధిని సహాయాన్ని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. కానుకలు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ దినముతో ప్రారంభిస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనలు మీకు మహిమకరంగా జరిగించండి. అనేకులలో ఆసక్తిని కలిగించండి. ఎవరిని దృష్టుడు ఏమాత్రము ప్రభువా ఆటంకపరచకుండానట్లు, లోబరుచుకొనకుండానట్లు, ఎవరి మీదను ప్రభువాడు క్రియ జరిగించకుండానట్లు అందరినీ మీ ఆత్మ స్వాధీనంలోకి తీసుకొనమని, సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రభువా చెయ్యబడు ప్రతి మనవిని మీరు ఆలకించమని వేడుకుంటూ ప్రతి విషయం నందు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మధ్యాహ్న కాల సమయమున ప్రభువా నీ రాకడ పర్యాంతరం వరకు నీ కృప తోడుగా ఉంచమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసమైన సన్నిధి ఇక్కడ మనకును సకల పరిశుద్ధులకును వాక్యమైన ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని నా రాకడ వరకు సదాకాలం తోడేండు ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది కణంత కొట్టిన నాశనం. తండ్రి నీ కార్యము నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తిరిగి సాయంకాలం కూడికలో కలుసుకుందాం.